సో గ్లూటథైన్ ఫుడ్ లోనూ ఉంటుంది, అవును. ఎక్స్టర్నల్ ఉంటుంది అవును. అంటారు డాక్టర్స్. అవును. ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది? సో అవకాడోస్ ఉంటుంది, సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది. ఓకే. సో కొన్ని రకాల గ్రీన్ వెజిటేబుల్స్ లో కూడా గ్లూటాథియాన్ ఉంటుంది. కానీ అది తీసుకునే కంటెంట్ తీసుకోవాలంటే ఇట్ హ్యావ్ టు ఈట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. అది పాసిబిలిటీ కాదు. ఓకే. సో అది కొంచెం ట్రేస్ అమౌంట్స్ లో ఉంటుంది కాబట్టి మనం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకోవడంలో ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే. కాకపోతే సోర్స్ అగైన్ తీసుకున్న సోర్స్ ఏంటది, దాని ప్యూరిటీ ఏంటది. సో చాలా మంది ఏంటంటే ఆన్లైన్ లో చూసి తీసుకుంటున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ యూ డోంట్ నో రిగార్డింగ్ ద ప్యూరిటీ, ఒకటి క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో అగైన్ గుడ్ క్వాలిటీ గ్లూటాథియోన్ అనేది ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే. అది కానీ అది ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిలో బెస్ట్ బెనిఫిట్స్ ఉంటుంది అనేది మీరు డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి హ్యావ్ టు టేక్. ఓకే. అండ్ గ్లూటెన్ మన స్కిన్ కి ఎట్లా యూజ్ అవుతుంది? సో గ్లూటాథియోన్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇప్పుడు మనకి సెల్లో అనేది ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల, లేకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనం తినే ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఎస్పెషల్ గా పిగ్మెంటేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఇంకేంటి నీరసంగా ఉంటాము, ఎనర్జీ లెస్ లెవెల్స్, ఇంకా చాలా ఉంటాయి. అంటే కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వన్ ఆఫ్ ద కాజెస్ అని చెప్పి రీసెర్చ్ లో చేస్తున్నారు. ఇంకా అంటే ఇంకా హైలీ 100% ప్రూవ్ అవ్వలేదు, కానీ దే ఆర్ థింకింగ్ ఇట్ మైట్ బి ద కాజ్ అని. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఫస్ట్ గ్లూటాథియోన్ తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ మెల్లన్ ఉంటాయి, యూమెల్లిన్, ఫియోమెల్లిన్ అనేది. మన స్కిన్ కలర్ అనేది డార్క్ ఉంది అంటే యూమెల్లిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్టు, అండ్ ఫియోమెల్లిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందంటే స్కిన్ అనేది లైట్ గా ఉంటుంది. ఓకే. అది జెనెటిక్ గా వచ్చేది. ఈ గ్లూటాథియోన్ ఏం చేస్తుందంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఫియోమెల్లిన్ ని పెంచుతుంది, అంటే లైట్ కలర్డ్ పిగ్మెంట్ ని పెంచుతుంది. సో దాని వల్ల బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే. సో గ్లూటథైన్ లో సోప్స్ ఉన్నాయి, మెడికేటెడ్ వెళ్తే ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఏది బెస్ట్ అంటారు? సో సోప్స్ అనేవి మన కాంటాక్ట్ టైం చాలా తక్కువ. ఓకే. సో ఆ ఇంపాక్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. కాకపోతే మంచి సోప్ వాడటం వల్ల కొంత స్కిన్ హైడ్రేట్ అయ్యి కొంచెం బ్రైటన్ అవ్వచ్చు, కానీ దాని వల్లే బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అనేది అవ్వదు సోప్స్ లో. కాకపోతే ఓరల్ సప్లిమెంట్స్ ఆర్ గుడ్. కాకపోతే ఎంత ఎంజీ తీసుకోవాలి ఏంటది అనేది. ఐవి న్యూట్రిషన్ కూడా ఇవ్వచ్చు. ఐవీలో కూడా గ్లూటాథియోన్ ఇవ్వచ్చు. సో చాలా మంది న్యూట్రిషన్ థెరపీ కూడా తీసుకుంటున్నారు. ఓన్లీ నాట్ అలోన్ గ్లూటాథియోన్, ఇంకా ఏమన్నా విటమిన్స్ అవి కూడా కలిపి ఇంజెక్ట్ చేయించుకుంటున్నారు. దట్స్ ఆల్సో గుడ్. ఓకే.